సామాన్య కార్యకర్తకు రాష్ట్ర స్థాయిలో పదవి అందించి గుర్తించే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కన్నబాబు అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆ పార్టీ అగ్ర నేతల నడుమ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గోకవరం మండల కృష్ణునిపాలెం వద్ద గురువారం ఆయనను పార్టీ నాయకులు, అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కష్టపడిన కార్యకర్తను గుర్తించడంలో టీడీపీ ముందంజలో ఉంటుందన్నారు. అది తన విషయంలో రుజువైందన్నారు. గ్రామస్థాయికే పరిమితమైన తనను సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా గుర్తించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పోలిట్ బ్యూరో మెంబర్ జ్యోతుల నెహ్రూకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు సమక్షంలో రాష్ట్ర కమిటీలతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా సింహాచలం గారికి, మరి ప్రత్యేకంగా మా నాయకులు, జగంపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమింపబడినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదగడానికి మరి ఎంతగానో తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం నాయకత్వం ఎంతో సహకారం ఇచ్చారు. మరి గడిచినటువంటి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అప్పగించినా, తెలుగుదేశం పార్టీ ద్వారా ఏ ఆదేశాలు వచ్చినా శ్రీ జ్యోతుల నెహ్రూ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ఫుల్గా మేము ఈ నియోజకవర్గంలో జరిగించాం. మరి పడినటువంటి కష్టానికి మరి పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అన్నదానికి నేనే నిదర్శనం.